బిడ్డకి జన్మనిచ్చేదే ఆడది, అందుకే అమ్మ అవుతుంది. అలాంటి అమ్మ భగవంతుడితో సమానమని అందుకనే మన అందరం కూడా దండం పెడతాం. కాబట్టి అలాంటి అమ్మలకి కష్టం కలగకూడదు అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ గ్రామాలన్నిటికీ రోడ్లు వేయమని చెప్పారు. వేసి తీరుతామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఎక్కడెక్కడ రోడ్లు లేవో ఒకేసారి అన్ని వేసేయలేం. కాబట్టి ఒక 3 నెలలకి 2 నెలలకి ఒక్కొక్క రోడ్డు అలా క్లియర్ చేసుకుంటూ వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో నేను మంత్రిగా ఉండగానే మన నియోజకవర్గంలో ప్రతి రోడ్డు వేయిస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు అలా ఇక్కడ స్కూల్ లేదు, అంగన్వాడీ బిల్డింగ్ లేదు అని చెప్పారు. తప్పకుండా, ఎందుకంటే మీకు ఇక్కడ స్కూలు అని అంటే పంచాయతీల్లో కలవలేదు. ఇది అంగన్వాడీ బిల్డింగ్ అంటే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో చూసుకొని నేను దాని మీద ఎంక్వైరీ పెట్టించి ఇక్కడ మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు, అంగన్వాడీ పిల్లలు ఎంతమంది ఉన్నారో నేను కనుక్కొని ఖచ్చితంగా కరెక్ట్ గా దానికి సరిపోయిన పిల్లలు ఉంటే స్కూలు శాంక్షన్ చేయిస్తాను, అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయిస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2-3 ఉంటే చేయటం అవ్వదు. 20 మంది అట్లీస్ట్ ఉంటే గాని మనం ఒక సెంటర్ పెట్టలేం, అంగన్వాడీ సెంటర్ పెట్టలేం. కాబట్టి 20 మంది పిల్లలు ఉన్నారు అని అంటే మనం పెట్టొచ్చు. అలాగే ఒక 30 మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు అన్నా కూడా ఒక చిన్న స్కూల్ ఇవ్వచ్చు. కాబట్టి అవి చేద్దాం. మీరందరూ ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి అనేది మీరు ఒకసారి కూర్చొని మాట్లాడుకో. వెంకటేష్ మీరంతా ఒకసారి వెళ్ళండి, ఊర్లోని అందరూ ఒకసారి మీ టీం అంతా తిరిగితే ఉన్నారు అని అంటే నాకు పేర్లు కావాలి. ఓకే, మీరందరూ ఒక్కసారి ఈ టీం అంతా ఈ 10 గ్రామాల్లో కూడా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఒక్కసారి అలాగా మీరందరూ కూడా ఒకసారి వెళ్ళాలి. మన ప్రెసిడెంట్ అంతా వస్తారు, అందరూ ఒకసారి పెద్దలు కూడా ఇక్కడ ఉన్న పెద్దలు కూడా వస్తారు. అందరూ వెళ్ళి చూసి ఒకవేళ దానికి స్ట్రెంత్ సరిపోయినట్టుంటే ఖచ్చితంగా మీకు స్కూల్ ఇస్తాము, అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. కాబట్టి ఉండాలి, ఉండకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈరోజు ఈ డాన్సులు చేయడానికి అంతా రెడీగా ఉన్నారు నాకు తెలుసు. నేను వచ్చిన తర్వాత మీరు ఆ డాన్స్ చేద్దరు. ఆ తర్వాత ఇక్కడ చిన్న గ్రామం సిమిడి వలస గ్రామం వెళ్దామన్నారు. బయటికి వెళ్ళాక అమ్మాయిల్ని ఒక్కరి బుద్ధితో చూడకండి, అమ్మాయిల్ని కామెంట్ చేయకండి, అమ్మాయిల్ని ఏమి అనకండి అని చెప్పాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది. అలాగే మీరందరూ కూడా ఒక్క విషయం చెప్తున్నాను. ఇంత పూర్వం మీకు అందరికి ఆ విషయం చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక సంఘటన జరిగింది అంటే ముక్కు పచ్చలారన్న పిల్లలు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పిల్లలు చనిపోతున్నారంటే కష్టం అనిపిస్తుంది ఒక తల్లిగా. ఒక ఆడపిల్లను చంపేసి వాడి బుర్రలా పనిచేస్తుంది చూడండి. అక్కడ తీసుకెళ్ళి అక్కడ చంపేసి బండి మీద సింహాచలంలో చంపేసి బండి మీద 2 ఫ్రెండ్స్ కలిపి తీసుకొచ్చి ఇక్కడ ఆ పిల్ల ఊరేసుకున్నట్టుగా వాళ్ళు పెట్టారు. అంటే అది సినిమాల ప్రభావమా, టీవీల ప్రభావమా, లేకపోతే యూట్యూబ్ల ప్రభావమా? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే నేను చెప్తున్నాను, మన తల్లిదండ్రులు కూడా ఎంతో పూర్వం మనల్ని మన అమ్మా నాన్న కొడితే మనం పక్కన కూర్చొని ఏడ్చేవాళ్ళం. 1 గంట పోయాక మనమే వెళ్ళి అమ్మా నాన్నకి సారీ అని చెప్పేవాళ్ళం. ఆ తర్వాత నీకు అన్నం పెట్టడానికి కొట్టి మనం మూల పడేస్తే మనం నోరు మూసుకొని కూర్చొని ఆ తర్వాత 1 గంట 2 గంటలు 3 గంటలు ఏడ్చిన తర్వాత వచ్చి కామ్గా వచ్చి అన్నం పెట్టు అని మనమే బ్రతిమాలుకుండేవాళ్ళం. అవునా కాదా? ఇప్పుడు పిల్లలకి కొట్టగలరా, గసరగలరా? కొట్టి చచ్చిపోతున్నట్టు బెదిరిస్తున్నారు. గసరితే మరీ కనబడరు. గసరామంటే మళ్ళీ మనమే వెళ్ళి సారీ చెప్పుకొని బతిమాలుకొని తీసుకొచ్చి భోజనాలు పెట్టాలి. అలా పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇంట్లో అమ్మాయి గాని అబ్బాయి గాని ఫోన్ పట్టుకొని ఒక గదిలో కూర్చొని చూస్తున్నారంటే చదువుతున్నారా, ఏ బొమ్మలు చూస్తున్నారా చూడండి. దయచేసి కూడా అందరికి కూడా చెప్తున్నాను, మన ఇంట్లో ఉన్న పిల్లలు ఫోన్ పట్టుకొని చదువుతున్నారా, ఇంకేమైనా బొమ్మలు చూస్తున్నారా, లేదా ట్యాబ్ పట్టుకొని చదువుతున్నారా, ఇంకేం చేస్తున్నారా? దయచేసి చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే మనం చదువుకోలేదని మన పిల్లలు చదివించడం మానేయకూడదు. పిల్లలు చదివించాలి. వాళ్ళు మంచి మార్గంలో వెళ్తున్నారో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పిల్లల ప్రవర్తన, కొంతమంది పిల్లల ప్రవర్తన బాగాలేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి వీళ్ళు నమ్మే వెళ్ళుంటది. వీళ్ళు వెళ్ళిన తర్వాత చంపేసి తీసుకొచ్చి పెట్టారు అంటే వాళ్ళ బుర్రలు ఎలా పనిచేస్తున్నాయో ఒకసారి ఆలోచించండి మీరు. అలాంటి వక్ర బుద్ధి ఉన్న వాళ్ళకి ఇంట్లో అమ్మైనా ఒకటే, చెల్లైనా ఒకటే, అక్కైనా ఒకటే, ఎవరైనా ఒకటే.
కాబట్టి అది మన సాలూరు మండలంలో జరిగింది. కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నాను, పిల్లల్ని పెంచే విషయంలో చాలా జాగ్రత్త వహించమని మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు మనం ఈ కార్యక్రమంలో 1,25,00,000 ఇది శాంక్షన్ చేస్తే ఇంకా మరొక 3 రోడ్లు శాంక్షన్ అయ్యాయని మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆ 3 కూడా ఇక్కడ ఉన్న కొంతమంది బీసీ నాయకులు దయచేసి ఏమనుకోకండి, అవన్నీ 3 ఎస్టీ రోడ్లే దయచేసి. ఎందుకంటే ఎస్టీ రోడ్లు లేనివి, బీసీలకి ఆ మాత్రం ఈ మాత్రం కొంచెమైనా రోడ్లు ఉన్నాయి కాబట్టి ఎస్టీ రోడ్లు 20 కోట్లతో ఎస్టీ రోడ్లు ఓన్లీ సాలూరు మండలంకే శాంక్షన్ చేయించాం. అవి సారీ 30 కోట్లతో శాంక్షన్ చేయించాం. అది మీకు ఇప్పుడే చెప్తున్నాను. కురుకోట నుండి సంపంగిపాడు 14 కిలోమీటర్ల రోడ్డు 17,20,00,000 శాంక్షన్ చేయించాం. అలాగే కొదమ నుంచి బందాపై మీద నుంచి చింతామల మనం అందరం నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడికి మీ అందరికీ తెలుసు. కొదమ అందరం నడుచుకొని వెళ్ళాం. ఎలా వెళ్లాలో తెలియలేదు. ఒకనొక టైంలో ఆటో తిరగబడిపోయి చచ్చిపోతామేమో అని భయపడ్డాం. మాతో పాటు విలేకరుల సోదరులు వచ్చారు, కూర్చుని పెద్దలు వచ్చారు, నా వెనక కూర్చుని పెద్దలు అందరం వెళ్ళాం. ఎందుకంటే ఒక్కసారి కొదమ వెళ్దామని వెళ్తే చాలా దారుణంగా ఉంది. అది 6 కిలోమీటర్ల రోడ్డు. అసలు మనం నడవలేము, తిరగలేము, బైక్ వెళ్ళదు, ఆటో కూడా వెళ్దు. ఆ రోడ్డుకి 7,90,00,000 శాంక్షన్ చేయించాం. అలాగే మారాయపాడు రోడ్డు, అది కూడా మేము నడుచుకుంటూ వెళ్ళాం. నడుచుకుంటూ వెళ్తే ఆటో మీద కొంత దూరం వెళ్ళాక ఆటో మరి వెళ్ళట్లేదు. ఆటో దింపేసి ఈ ఆటోని ఎందుకు తెచ్చామని ఆటోని తోసుకుంటూ వెళ్ళామన్నమాట. అంత